మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నారని, ఆయన కృపలో విస్తరిస్తున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడనేన్న వాక్యం ఏమిటంటే, ఆయన మిమ్ములను నిశ్చయముగా దర్శించబోతున్నాడు. గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ యూ. ఈరోజు మీరున్నటువంటి దురవస్థను, శ్రమలను, అవమానములను, నిందలను, బాధను, కష్టాలను, ఆ లేమిని, ఆ ఒంటరితనాన్ని, ఆ పేదరికాన్ని, అదేవిధంగా మీరున్నటువంటి బంధకాలను ఆయన చూశాడు. నిశ్చయముగా ఆయన మిమ్మలను విడిపిస్తానని చెప్పేసి ఆయన ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలను పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా రోజులుగా చెప్పమని చెప్పేసి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ సర్మన్. ఇది ప్రవచనాత్మకమైన వాక్య సందేశం. ఈ యొక్క వాక్యం మీరు వినడం ద్వారా తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. ఐ బిలీవ్డ్, దేర్ ఫోర్ ఐఎమ్ స్పీకింగ్. నేను ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందు నిశ్చయముగా విశ్వాసం ఉంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈ వాక్యం ఎవరెవరైతే వింటారో, ఎవరెవరైతే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలను గ్రహిస్తారో వారందరినీ దేవుడు నిశ్చయముగా దర్శిస్తాడు. వారున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి ఆయన నిశ్చయముగా విడిపిస్తానని, అదేవిధంగా వారి శ్రమలన్నిట్లో తోడుగా ఉండి వారిని నిశ్చయముగా బయటకు తీసుకొస్తానని చెప్పేసి ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, మరి ఇక్కడ దేవుడు ఏ వాక్యం ద్వారా ఈ మాటలు మాట్లాడాడో సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఆదికాండము 50వ అధ్యాయము మనము 22వ వచనం నుంచి కనుక చదివితే, ఇక్కడ ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది అని చెప్పేసి యాకోబు యొక్క కుమారులు తెలుసుకొని వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా ఉన్నటువంటి యోసేపు తన సహోదరుడే అని తెలుసుకొని, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో, వాళ్ళ భార్యలతో, వాళ్ళ ఆస్తితో, వాళ్ళ సంపాదనతో, వాళ్ళ గొడ్లన్నిటితో కూడా కలిసి ఐగుప్తు దేశానికి వస్తారు. ఐగుప్తు దేశంకి వచ్చిన తర్వాత యోసేపు వారికి గోషెను అనేటువంటి పట్టణాన్ని ఇస్తాడు. ఆ గోషెను అనేటువంటి పట్టణంలో వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ పశువులకు, అదేవిధంగా వారి యొక్క గొర్రెలకు, వాళ్ళకు మేకలకు మంచి స్థలాలను ఇచ్చినప్పుడు వాళ్ళందులో మేపుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే యోసేపు తన యొక్క చివరి దశకు వచ్చినప్పుడు, అంటే సుమారుగా అతడు 100 సంవత్సరాల పైబడి ఉన్నప్పుడు అతడు మాట్లాడినటువంటి మాటలను మనం చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను పిలిచి వారితో ఒక ఒప్పందాన్ని, లేకపోతే వారితో ఒక ప్రమాణాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఎందుకు ఈ ప్రమాణాన్ని తీసుకొని అతను మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ముఖ్యంగా విశ్వాసము, అదేవిధంగా విశ్వసించినప్పుడు మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మనం విశ్వసించినప్పుడు మనం ఏ విధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతాం, దేవుని మీద విశ్వాసముతో మనము మంచి ఒప్పుకోలు చేసినప్పుడు దేవుడు ఆ మాటను బట్టి ఏ విధంగా పనిచేస్తాడు, ఆయన యొక్క వాగ్దానముకు ఉన్నటువంటి శక్తి ఏంటి, దేవుని యొక్క వాగ్దానములను ఆధారం చేసుకొని మనం జీవించినప్పుడు మనలో ఉన్నటువంటి భయాలను, పిరికితనాల్ని, అనుమానాల్ని, అదేవిధంగా అవిశ్వాసాన్ని ఏ విధంగా మనము పారద్రోలొచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ వాక్యమును మీకు అర్థమగునట్లుగా అనుగ్రహించునుగాక. మీరు నమ్మినట్లయితే ఆమేనని చెప్పండి, ఆమేనని టైప్ చేయండి. సరే, ఈ సమయంలో ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే గనక, యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. ఇక్కడ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కానాను దేశాన్ని ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తే, వీళ్ళందరూ కూడా కరువు సమయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 మంది కుమారులు, వీళ్ళందరూ, వారి యొక్క పిల్లలందరూ కూడా ఎక్కడికి వచ్చారండి? ఐగుప్తు దేశంలో నివాసం చేస్తూ ఉన్నారంట. అయితే యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను.
మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. ఇక్కడ యోసేపు తన సహోదరులతో, తన యొక్క సహోదరుని యొక్క కుమారులతో మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క అంత్య దినాల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. ఈరోజు మీరు ఐగుప్తు దేశంలో నివాసం ఉంటున్నారు కదా, ఈ ఐగుప్తు దేశాన్ని దేవుడు మీకు వాగ్దానం చేయలేదు. ఈ యొక్క ఐగుప్తు దేశమును మీకు మీ పిల్లలకి ఇస్తానని దేవుడు చెప్పలేదు. కానీ ఏదైతే పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశమును, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ దేశమైతే ప్రమాణం చేశాడో ఆ దేశమునకు నిశ్చయముగా మిమ్మల్ని తీసుకొని పోవడానికి ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు అని, ఆయన మిమ్మల్ని నిశ్చయముగా చూడవస్తాడని చెప్పేసి తను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే, ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఇక్కడ చూస్తే యోసేపు దేవుని మీద విశ్వాసం ఉంచి ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును గురించి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇక ఉండరు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినములైన తర్వాత ఆ దేశమును విడిచిపెట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణము చేసినటువంటి దేశములోనికి నిశ్చయముగా వారు వెళ్తారు అని ఇక్కడ అతడు ప్రాఫెసీ చెప్తా ఉన్నాడు, ప్రవచనాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంను ఆధారం చేసుకొని అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనంలో మాట్లాడుతున్న మాటను కూడా ఒకసారి మనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివితే, యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. చాలా ఇక్కడ చూసినట్లయితే యోసేపు చివరి దినాల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును గూర్చి తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, యోసేపు దేవుడు తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని, ఆ నిబంధనను, ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దాన్ని ఆలోచించాడు, దాన్ని ధ్యానించాడు. ఆ ధ్యానించి ఆలోచించి తను తన సహోదరులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ఏంటంటే కానాను దేశాన్ని ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఈరోజు మనము ఐగుప్తు దేశంలో నివాసం ఉంటున్నాం. ఈ దేశము మనకుది కాదు. ఈ దేశంలో మనము ఎప్పుడు కూడా ఉండము. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. ఈ దేశంలో నుంచి మిమ్మల్ని కానాను దేశంలోనికి ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు. మిమ్మల్ని ఆయన దర్శించినప్పుడు నా ఎముకలను అక్కడికి తీసుకెళ్ళండి అని వాళ్ళతో ఒట్టు పెట్టుకుంటున్నట్టుగా, ప్రమాణం చేయించుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, మరి ఇక్కడ యోసేపుకు అంత విశ్వాసము ఎలా వచ్చింది అని కనుక మనం అర్థం చేసుకుంటే, యోసేపు దేవుని యొక్క వాగ్దానములను నమ్మినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దీనికి మనం ఆధారంగా చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాగ్దానములను, దేవుడు వారికి ఇచ్చినటువంటి మాటను నమ్ముతారో విశ్వాసముతో వారి యొక్క భవిష్యత్తును ప్రకటిస్తారు. Those who believe the promises of God, those who believe the covenants of God, they must prophesy their future. దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధనలను, వాగ్దానములను ఎవరైతే విశ్వసిస్తారో, దాన్ని గ్రహిస్తారో, వారు తమ జీవితాన్ని, తమ రాబోయే జీవితాన్ని విశ్వాసముతో ప్రకటిస్తారు. అంటే దేవుడు
వారికి ఇవ్వబోయేటువంటి పాలు తెన్నలు ప్రవహించేటువంటి కానాను దేశమే వారి నిజమైనటువంటి దేశము, వారి యొక్క స్వాస్థ్యము. కానీ ఐగుప్తు దేశం అనేటువంటిది వారికి ఇచ్చేటువంటి దేశము కాదు అని ఇక్కడ తను గ్రహించినటువంటి వాడై తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ యొక్క వాక్యం నుంచి నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు. ఆ విశ్వాసముతోనే తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మీతో చేసిన నిబంధన మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఆలోచన చేసి మీరు మీ యొక్క భవిష్యత్తుకు ఒక పునాదిలాగా విశ్వాసంతో మీరు మాట్లాడాలి అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒకసారి కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 116వ అధ్యాయము 9-10 వచనాలను చదివితే అక్కడ దావీదు భక్తుడు తన శ్రమ సమయంలో, తన యొక్క ఇబ్బంది సమయంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును జ్ఞాపకం చేసుకుంటూ తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తే 116వ అధ్యాయంలో మనం 9-10 వచనంలో చూస్తే గనక, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును, నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచితిని. చాలు, ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో మాటలాడి నమ్మిక ఉంచితిని అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లో గనక మనం చదివితే ఐ బిలీవ్డ్ దేర్ ఫోర్ ఐ స్పోకెన్ అని అంటాడు. అంటే నేను విశ్వసించి తిని కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దాని వెనుక మనకు విశ్వాసమైనా ఉంటుంది, లేకపోతే భయము అనుమానమైనా ఉంటుంది. మన లోపల ఏదైతే ఉంటుందో అదే మనం మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు కదా అండి, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాడు. కాబట్టి మన హృదయములో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆ యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నింపబడి ఉంటుందో దాన్నే మనం విశ్వాసంతో మాట్లాడతాం. ఇక్కడ దావీదు ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడు. మనము ఈ పై వచనాల్లో చూస్తే గనక అతను ఎట్లాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటిది మనం చదివితే గనక 3వ వచనంలో మరణ బంధములు అతన్ని చుట్టుకున్నాయంట. పొద్దున్న లేస్తే ఎవడు చంపుతాడు అనేటువంటి పరిస్థితి. అతని స్నేహితులే తనకు విరోధంగా లేశారు. అతనితో పాటు భోజనమున కూర్చున్న వాళ్ళే అతన్ని చంపాలని చెప్పేసి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అదేవిధంగా పాతాళపు వేదనలు అతన్ని పట్టుకున్నాయంట. ఇంకా ఎప్పుడు చేస్తాడనేటువంటి తెలియనటువంటి పరిస్థితి, ఇంకా శ్రమ, దుఃఖము అతనికి కలిగిందంట. అప్పుడు ఏం చేశాడంటే, యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఇక్కడ తను చూసినట్లయితే విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను శ్రమలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, మరణ వేదనల చేత ఉన్నాను, నేను ఎన్నో బంధకాల్లో ఉన్నాను. ఆ కష్టకాలంలో నేను విశ్వసించాను దేవుణ్ణి, నేను ప్రార్థించాను నా దేవునికి, ఆయన నన్ను దర్శించాడు. నేనున్నటువంటి ఆ బంధకాలన్నిటి నుంచి కూడా ఆయన నన్ను విడిపించాడు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించాడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే 9వ వచనం చాలా శ్రేష్టమైనది. ఏంటంటే, సజీవులు ఉండేటువంటి దేశంలో నేను నివసించబోతున్నాను. నేను ఈ మాటను మాట్లాడి, నేను ఈ దాన్ని విశ్వసించి విశ్వాసముతో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదు యొక్క ప్రాణమును ఏ ఒక్కనికి కూడా ఆయన అప్పగించలేదు. ఆయన కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. విశ్వసించాడంట. ఏమని విశ్వసించాడంట? నేను సజీవులు ఉండేటువంటి దేశంలో నివసిస్తాను. సజీవులు ఎక్కడుంటారు? భూమి మీదనే కదా ఉంటారు. నా ప్రాణమును ఎవడు తీయలేడు,
నన్ను ఆయన కాపాడుతాడు అని చెప్పేసి తను విశ్వసించి ఆ విశ్వాసముతో తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు విశ్వాసముతో తను ఏదైతే మాట్లాడాడో ఆ మాటను దేవుడు హానర్ చేశాడనమాట. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే మనం 16వ వచనంలో, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. చూడండి, దేవుడు తన కట్లన్నీ విప్పేశాడంట, తన బంధకాలన్నీ తెగ్గొట్టాడంట. ఎందుకంటే ప్రభువా నేను నీ యొక్క సేవకుడినై ఉన్నాను అని ఇక్కడ తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నేను ముఖ్యంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, మీరు ఈరోజు బంధకాల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, వ్యాధుల్లో ఉండొచ్చు, లేకపోతే అప్పుల సమస్యల్లో ఉండొచ్చు, పాపములో ఉండొచ్చు, భయాల్లో ఉండొచ్చు, పెరికితనంలో ఉండొచ్చు, అనుమానంలో ఉండొచ్చు. మీరు ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా సరే మీరు ఏమని మాట్లాడాలంటే, దేవుడు నిశ్చయముగా నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. ఒకవేళ మీకు ఘోరమైనటువంటి అనారోగ్యములు ఈరోజు మీకు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక ఒత్తిడులు మీకు ఉన్నాయా, లేకపోతే కుటుంబంలో గొడవలు అసమాధానం మీకుందా, అయితే వాటిని బట్టి మీరు చింతించకుండా దేవునికి మీరు ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము, ఆ ప్రతికూల పరిస్థితిలో దేవుడు ఏం మాట ఇస్తున్నాడు, ఏం వాగ్దానం చేస్తున్నాడు, ఆ మాటను మీరు ధ్యానించి ఆ వాక్యము మీ మనస్సులో ఉంచుకొని దాన్ని మీరు బయటకు మాట్లాడండి. యూ హ్యావ్ టు స్పీక్ వాట్ యు ఆర్ బిలీవ్డ్. మీరు దేన్నైతే దేవుని విషయమై దేవుణ్ణి బట్టి విశ్వసిస్తున్నారో దాన్ని మీరు బయటకు గట్టిగా మాట్లాడండి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు ఏమంటే, నేను సజీవులు ఉండేటువంటి దేశంలో నేను జీవించబోతున్నాను. అదేవిధంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా సన్నిధిని నేను కాలము గడపబోతున్నాను, దేవుడు నన్ను నిశ్చయముగా కాపాడబోతున్నాడు, ఏ ఒక్కడు కూడా నాకు హాని చేయడు అని ఇక్కడ తను మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ సమయంలో మనము కూడా మాట్లాడాలి. దేవుడు నన్ను కాపాడబోతున్నాడు, దేవుడు నాకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు, దేవుడు నా యొక్క బలహీనతలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు, దేవుడు నా యొక్క ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా మార్చబోతున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకవేళ ఈరోజు మీకు వివాహం కాలేదా, అయితే మీరు మాట్లాడాలి, దేవుడు నాకు వివాహం చేయబోతున్నాడు. అదేవిధంగా నా యొక్క వివాహ జీవితం ఆశీర్వదించబడబోతుంది. ఒకవేళ మీకు ఈరోజు పిల్లలు లేరా, మీరు విశ్వసించండి, దేవుడు నాకు ఒక కుమార్తెను లేకపోతే ఒక కుమారును ఇవ్వబోతున్నాడు, నన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు అని మీరు విశ్వసించి మీరు మాట్లాడండి. ఇక్కడ సజీవులు ఉండేటువంటి దేశంలో నేను కాలము గడపబోతున్నాను, నిశ్చయంగా ఈ మాటను నేను విశ్వసించి మాట్లాడుతున్నానని చెప్పేసి ఏ విధంగానైతే దావీదు మాట్లాడాడో మనం కూడా ప్రతిరోజు కూడా మనం మాట్లాడాలి. కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, మీరు మాట్లాడే మాటకు మీరు చూస్తున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉండవు, కానీ దేవుడిచ్చిన వాగ్దానమే సత్యం. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు అట్లనే ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అని వాగ్దానం చేసినటువంటి ఆ దేశం ఎట్లా ఉంది, కానీ కఠినమైనటువంటి దాసత్వాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యోసేపు ఈ ప్రాఫెసీని యొక్క దేవుని యొక్క వాగ్దానమును ఇశ్రాయేలు మీద డిక్లేర్ చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమ యొక్క తీవ్రత ఇంకా పెరిగింది. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపు తెలియనటువంటి వేరొక ఫరో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడం, తీవ్రముగా వారిని శ్రమ పెట్టడం, ఆ శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉండడం, వారు విస్తరించడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ శ్రమ పెట్టడం ఎంత ఘోరంగా వారిని శ్రమ పెట్టారంటే, ఇటుకలు వాళ్ళు చేయాలి, ఆ ఇటుకలు కాల్చడానికి ఆ యొక్క కర్ర కావచ్చు, గడ్డి కావచ్చు వాళ్ళకి ఇవ్వలేదు. ప్రతిరోజు కూడా లెక్క చొప్పున వాళ్ళు అప్పగించాలి. గొప్ప గొప్ప పట్టణాలను వాళ్ళ చేత కట్టించారు, విస్తారమైనటువంటి సంపదను వారు సంపాదించారు, వారి యొక్క పొలాలు వీళ్ళు సేద్యం చేస్తూ ఉన్నారు, వారి ఇంట్లో బానిసలుగా ఉన్నారు, వారి కొరకు ఎన్నో పట్టణాలను వాళ్ళు కడతా ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి దాసత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు తిరిగి వాళ్ళను దర్శించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకొని వారున్నటువంటి దీన స్థితిలో ఆయన వారిని చూసి వారి మొరలను విని ఆయన వారిని దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ ప్రాఫెసీనైతే
యోసేపు ఇశ్రాయేలు ప్రజల మీద మాట్లాడాడో, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోనికి తీసుకెళ్ళబోతున్నాడని వారి యొక్క ఎక్సోడస్ గురించి, వారి యొక్క నిర్గమమును గురించి ఏదైతే మాట్లాడాడో ఆ మాటను నెరవేర్చడానికి, అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి ఆయనే దిగొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాటలను ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి నిర్గమకాండము 2వ అధ్యాయము చివరి వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. ఒకసారి మనం చదువుదాం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మోషేతోని. ఆ మాటను ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. బైబిల్స్ ఉంటే మీరు తప్పకుండా తెరిచి ఈ మాటలు మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. 2వ అధ్యాయం 23వ వచనంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు బాధ పెడతా ఉన్నారంట. వెట్టి పనులు చేయించుకుంటున్నారు, వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. పొద్దంతా కష్టపడితే వాళ్ళకు పెట్టేది ఏంటండి? బుక్కడు మెతుకులు. అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి లగ్జరీస్ ఏమీ లేవు. వారి యొక్క అవసరాలు తీర్చడానికి ఏమీ లేదు. జస్ట్ ఇంత అన్నం తినాలి, లేకపోతే పని చేయాలి. రోజు అదే పరిస్థితి. పొద్దున్న లేస్తే ఘోరమైనటువంటి దాసత్వపు, బానిసత్వపు కాడి. ఆ కష్టకాలంలో ఆ నిట్టూర్పులు విడుస్తూ వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారంట. వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. ప్రభువా, మీరు ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఒక మాట ఇచ్చారు, ఆ మాటను మీరు ఈరోజు నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు దేవునికి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలను దేవుడు విని ఏం చేశాడంట? ఇక్కడ చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధంగానైతే చూచాడో, దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఏ విధంగానైతే లక్ష్యం ఉంచాడో, ఈరోజు వాగ్దానము చేయబడినటువంటి ప్రజలు మీరు, నిబంధన ప్రజలు మీరు, ఏర్పరచబడినటువంటి జనులు మీరు, రాజులైన యాజక సమూహముగా ఉన్నారు మీరు, ఆయన చేత నియమించబడినటువంటి జనులు మీరు. భూమి ఆకాశాలు కలగబడితే ముందే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు నియమించబడినటువంటి మీ జీవితాలను కూడా ఆయన చూస్తాడు. ఆయన మీ మీద లక్ష్యం ఉంచుతాడనేది ఈరోజు నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీ పరిస్థితి కూడా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి లాగానే ఉందా? మీరు కూడా ఘోరమైనటువంటి దాసత్వంలో ఉన్నట్టుగా అనిపిస్తుందా? వెట్టి చాకిరి చేసినట్టుగా అనిపిస్తుందా? ఏమి చేసినా లాభము రావట్లేదు అని అనిపిస్తుందా? ప్రతిదీ కూడా ప్రతికూలంగానే అనిపిస్తుందా? మీ యొక్క శ్రమను ఎవడెవడో దోపిడీ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? అయితే మీరు కారుస్తున్న కన్నీరును, మీరు ఆ యొక్క మూలుగుతున్నటువంటి మూలుగులను, మీరు నిట్టూర్పు విడుస్తున్నారే ఆ నిట్టూర్పులను దేవుడు విన్నాడు. ఆయన వాటిని చూశాడు. ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏ ప్రమాణములైతే చేశాడో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందు మనకు దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానమును, ప్రతి ఆశీర్వాదమును ఆయన నిశ్చయముగా మీకు ఇవ్వడానికి ఆయన మిమ్మలను చూస్తున్నాడు. ఈరోజు మీరు విశ్వసిస్తే ఆమేన్ అని చెప్పండి. ఇక్కడ ఏ విధంగానైతే ఇశ్రాయేలులను దేవుడు చూసి వారి మీద లక్ష్యం ఏ విధంగానైతే ఉంచాడో, వారిని విడిపించడానికి ఏ విధంగానైతే దిగి వచ్చాడో, ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన విడిపిస్తాడు. నిశ్చయముగా ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి మీరు బయటకు వస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే దేవుని శక్తి ద్వారా, దేవుని బాహుబలము ద్వారా వారు శ్రమ నుంచి బయటకు వచ్చారో, ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చారో, ఆ దాసత్వం నుంచి బయటకు వచ్చారో, నిశ్చయముగా మీరు బయటకు వస్తారని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఒకవేళ మీరు పాపమునకు బానిసలుగా ఉన్నారా? ఒకవేళ ఈరోజు బలహీనతలకు బానిసలుగా ఉన్నారా? లేకపోతే ఈరోజు మీరు నానా విధములైనటువంటి వ్యసనములకు బానిసలుగా ఉన్నారా? లేకపోతే శత్రువైనటువంటి సాతాను మీ జీవితాన్ని ఆ యొక్క చెరపట్టి దాసత్వంలో ఉంచాడా? God will surely deliver you out of every affliction and every bondage in the mighty name of Jesus. నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో నేను ఈరోజు డిక్లేర్ చేసేటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా మీరు బయటకు వస్తారు.
మీ యందు ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయన మిమ్మలను చూశాడు. మీరున్నటువంటి వేదనను, మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధను ఆయన దృష్టించాడు, ఆయన దర్శించాడు. తప్పకుండా మీరు అందులో నుంచి బయటకు వస్తారని నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు విశ్వసిస్తే ఆమేనని చెప్పండి, విశ్వసిస్తే ఆమేనని టైప్ చేయండి. ఇంకా మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనుక చూస్తే 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలు ఐగుప్తు దేశంలో బాధపడుతూ ఉన్నారు. ఎంత చక్కటి మాట అండి. ఈరోజు మీరు కూడా ఎన్నో బాధల్లో ఉండొచ్చు. అవి చెప్పుకునేవి కావచ్చు, చెప్పుకోలేనివి కావచ్చు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రజలు పడుతున్న బాధలను ఈరోజు నేను చూశాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమునకు నడిపించడానికి ఆయన దిగివచ్చాడంట. వారి శ్రమలో చూసి ఆయన ఊరుకుండే దేవుడు కాదు. వారి పనులలో వారిని పెట్టినటువంటి బాధలను దేవుడు చూశాడంట. వారిని కష్టపెట్టడం దేవుడు చూశాడంట. ఎంత కష్టపెట్టి ఉండొచ్చు, వారిని ఎంత బాధ పెట్టి ఉండొచ్చు, ఎంత నిట్టూర్పులు వాళ్ళు విడిచి ఉండొచ్చు. ఈరోజు కూడా చూడండి, మీరు ఘోరముగా శ్రమ పెట్టబడబడుచున్నారా? ఘోరముగా మీరు డిస్క్రిమినేషన్లో గురవుతున్నారా? ఘోరముగా మీరు హింసించబడతా ఉన్నారా? మిమ్మల్ని ఎంతమంది అయితే ఈరోజు బాధ పెడుతున్నారో బాధలన్నిటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. చూసి ఏం చేస్తాడు? ఆయన ఊరుకుంటాడా? మిమ్మల్ని ఆయన దర్శిస్తాడు. దర్శించి ఏం చేస్తాడు? చూడండి, ఆయన వారిని విడిపించడానికి దిగి వస్తాడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరున్నటువంటి ప్రతి బంధకము నుంచి, ప్రతి చెర నుంచి, ప్రతి దాసత్వము నుంచి, ప్రతి బానిసత్వం నుంచి ఆయన మిమ్మల్ని విడిపించుటకు ఆయన దిగి వచ్చాడు. ఆయన మిమ్మల్ని నిశ్చయముగా అందులో నుంచి విడిపిస్తాడు. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వారిని దర్శించాను, నేను వారిని చూస్తున్నాను, తప్పకుండా వారి చెరలో నుంచి వాళ్ళు బయటకు వస్తారని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఇదే 3వ అధ్యాయంలో 17వ వచనంలో, ఐగుప్తు బాధలో నుండి పాలు తెన్నెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము. చూడండి, ఇక్కడ దేవుడు ప్రమాణపూర్వకంగా వాళ్ళతో వాగ్దానం చేస్తూ ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. మనం చూస్తే ఇదే 14వ వచనంలో మనము చూసినట్లయితే 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పాను. 12వ వచనంలో, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితున్నటకు ఇది సూచన అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన గురించి, ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా బయటకు రాబోతున్నారనేటువంటి విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు వారి దురవస్థను చూశాడు, వారిని విడిపించడానికి దిగొచ్చాడు. ఈరోజు మీరున్నటువంటి ఆ దీన స్థితిని ఆయన చూస్తున్నాడు. తప్పకుండా అందులో నుంచి మీరు బయటకు వస్తారని దేవుని యొక్క సేవకునిగా ఆయన ఆత్మాభిషేకంతో ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయద్దు, మీరు కృంగిపోవద్దు. అయ్యో, ఈ పరిస్థితి మారుతుందా? నా భర్త మారుతాడా? నా భార్య మారుతుందా? ఈ అప్పులన్నీ పోతాయా? ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటకు వస్తానా? నా అనారోగ్యం పోదా? ఇలాంటి సందేహాలు మీకు ఉండాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అందులో నుంచి విడిపిస్తాడు. ద గాడ్ విల్ ష్యూర్లీ డెలివర్ యూ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్రబుల్ అండ్ అఫ్లిక్షన్. హ్యావ్ టు బిలీవ్ దిస్ వర్డ్. మీరు ఈ మాటను నమ్మండి. మీ మీద ఆయన లక్ష్యం ఉంచబోతున్నాడు. ఆయన మీకు సహాయం నిశ్చయముగా చేయబోతున్నాడు అనేది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యోసేపు ఏ విధంగానైతే ప్రాఫెసీ చేశాడో, యోసేపు ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును గూర్చి ముందే గ్రహించి మాట్లాడాడో, ఈరోజు మీరు కూడా మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? నేను ఈరోజు అనుభవిస్తున్నటువంటి శ్రమ ఎప్పటికీ కూడా ఉండదు. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి వేదన ఎప్పటికి కూడా ఉండదు.
దేవుడు దానిలో నుంచి నన్ను నిశ్చయముగా బయటకు తీసుకొస్తాడు. దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుడు నిశ్చయముగా నా కుటుంబాన్ని కడతాడు. దేవుడు నిశ్చయముగా నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నిశ్చయముగా నా కుమార్తె యొక్క వివాహమును చేస్తాడు. దేవుడు నిశ్చయంగా నా కుమారునికి మంచి ఉద్యోగం ఇస్తాడు. మంచి వ్యాపారములలో దేవుడు మమ్మల్ని ప్రవేశపెడతాడు. మంచి జీవితాన్ని ఇస్తాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడో అలాంటి మంచి దేశంలోనికి ఆయన మమ్మల్ని తీసుకెళ్తాడనేటువంటి మాటను మీరు నిశ్చయంగా మాట్లాడాలనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ప్రతికూలతలో మాట్లాడాలి. అన్ని మంచిగా ఉన్నప్పుడు మనం మాట్లాడతాం, కానీ శ్రమ సమయంలో మాట్లాడడము మన యొక్క నిజమైనటువంటి విశ్వాసం యొక్క స్థితిని గుర్తు చేస్తుంది అనేది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనము అపోస్తలుడైనటువంటి పౌలును గురించి మనం చదివితే, అతడు తన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఉపద్రవములు వచ్చినప్పుడు, ఎంతోమంది తనను చంపాలని చూసినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు తనకు ఎంతో వ్యతిరేకత వచ్చినప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో తను విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగానైతే దావీదు నమ్మి విశ్వసించి మాట్లాడి దాని మీద తను నమ్మకం ఉంచాడో, తను ఏం చేశాడంటే దేవుడి నుంచి కార్యాలు జరగడం చూశాడు. అదేవిధంగా ఇక్కడ పౌలు కూడా తను అదే విషయాన్ని కోట్ చేస్తాడు. 116వ అధ్యాయము 10వ వచనంలో ఏ విధంగానైతే దావీదు విశ్వాసంతో మాట్లాడి నమ్మిక ఉంచి విశ్వాసంతో ఏ విధంగానైతే మాట్లాడాడో, ఇక్కడ పౌలు కూడా తన శ్రమలన్నిట్లో కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం నుంచి మనం చదివితే గనక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే గనక, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటాల్లో దేవుడు ఒక ఐశ్వర్యం ఇచ్చాడంట. అది మా శక్తి, మా బలము కాదు. దేవుడు మాలో శక్తిని నింపుతూ ప్రతిరోజు కూడా మమ్మల్ని బలపరుస్తున్నాడు అంటున్నాడు. ఎందుకంటే ఆ బలం ఎట్లా ఉందంటే, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. ఎక్కడికోయినా వాళ్ళను శ్రమ పెడుతున్నారంట, కానీ ఎక్కడ కూడా వారు ఇరకట్లేదంట. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఇంకేమంటున్నాడు, అపాయములో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడునను నశించు వారము కాము. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు విశ్వాసముతోని. 4 పరిస్థితులను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, శ్రమ పడినప్పటికీ ఆ శ్రమలలో మనం ఇరికింపబడము. దేవుడు అందులో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఇక్కడ పౌలును దేవుడు బయటకు తీసుకొచ్చాడంట. పౌలు తనతో పాటు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది తనను శ్రమ పెట్టారు, కానీ ఆ శ్రమలన్నిట్లో ఇరకకుండా దేవుడు బయటకు తీసుకొచ్చాడంట. ఇంకేమని చెప్తున్నాడంటే, తరమబడుచున్నను ఇంకా అపాయములో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వచ్చాయి. ఓడ పగిలిపోయింది. ఇంకా తను లిస్ట్ అంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో దొంగల వలన ఆపదలు, నదుల వలన ఆపదలు, ముమ్మారు ఆ యొక్క దెబ్బలు కొట్టబడ్డాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపద్రవములు, ఎన్నో అపాయములు తనకు వచ్చాయి. కానీ ప్రతి అపాయములో కూడా దేవుడు ఒక ఉపాయం ఇచ్చాడంట. ప్రతి శ్రమలో దేవుడు తనకు తోడుగా ఉన్నాడంట. ప్రతి ఆపత్కాలములో తనను ఆదరించాడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే, అపాయములో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఈరోజు శ్రమలు మిమ్మల్ని తరుముతున్నాయా? శత్రువులు మిమ్మల్ని తరుముతున్నారా? మీరు దిక్కులేని వారు కారు. దేవుడు మీకు దిక్కు, ఆదరణ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది తమల్ని తరిమినా దేవుడు వారికి ఆశ్రయదుర్గముగా ఉండి కాపాడి ఇక్కడ వారిని నడిపించినట్టుగా చెప్తా ఉన్నాడు. ఇంకా చూస్తే, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎంతోమంది మమ్మల్ని పడద్రోయాలని చూశారు, కానీ మేము నశించే వారము కాము. ఎందుకు అనంటే ఇక్కడ చెప్తున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్యమైన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 116వ అధ్యాయం 10వ వచనంలో దావీదు ఏ విధంగానైతే విశ్వసించి మాట్లాడాడో,
నేను సజీవులు ఉండేటువంటి దేశంలో నేను నివసిస్తాను, నేను నా కాలము గడుపుతాను, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను వివరిస్తాను అని చెప్పేసి 118వ కీర్తనలో ఏ విధంగానైతే రాశాడో ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే చూడండి 15వ వచనంలో, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. యేసు మాకు తోడుగా ఉన్నాడు. యేసును లేపినటువంటి దేవుని యందు మేము విశ్వాసం ఉంచి ఉన్నాం. మృతులను సైతము సజీవులుగా చేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన యందు మేము విశ్వాసం ఉంచాం. కాబట్టి ఎవడు మమ్మల్ని ఏమి చేయలేడు, ఏది మాకు ఎంత మాత్రం హాని చేయదు అని చెప్పేసి వాళ్ళు విశ్వసించి ఆ విశ్వాసంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి హ్యావ్ టు డిక్లేర్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఫెయిత్ ఇన్ గాడ్. మీరు విశ్వసించినటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకొని మాట్లాడాల్సిన అవసరత ఉంది. కాబట్టి సామెతల గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఒకడు తన నోటి ఫలాన్ని తింటాడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ నాలుకలో జీవము అదేవిధంగా మరణము కూడా ఉన్నది. కాబట్టి మీరు మీ యొక్క భవిష్యత్తు కొరకై విశ్వసించి దేవుని యొక్క వాగ్దానములను నమ్మి ఆ మాటను మీరు మాట్లాడాలి. హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. మీరు దీన్ని మాట్లాడడం ప్రారంభం చేయాలి. మీరు దేన్నైతే విశ్వసించి మాట్లాడతారో దాన్ని చేయడానికి ప్రధాన యాజకుడు, అపోస్తలుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. మీరు విశ్వసించి మాట్లాడినటువంటి దానికి కట్టుబడి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడైన అపోస్తలుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి మనుషుల చేత నిర్మించబడినటువంటి వాడు కాదు ఆయన. దేవాతి దేవుని చేత నియమించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఒప్పుకోలు చేసినటువంటి దానిని నెరవేర్చడానికి ఆయన నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప ధైర్యము, ఇంత గొప్ప నిరీక్షణ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులో మనకున్నది. కాబట్టి మీరు చీటికి మాటికి భయపడొద్దు, చీటికి మాటికి కృంగిపోవద్దు, చీటికి మాటికి నిరుత్సాహపడద్దు. శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి, అపాయములను చూసి, అదేవిధంగా ఈ ప్రతికూలతలన్నింటినీ చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మరణాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎటు పోయినా శ్రమలు వస్తున్నాయి, ఎటు పోయినా మాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎటు పోయినా మాకు అపాయాలు వస్తున్నాయి, కానీ దేవుని యొక్క సహాయం మాకున్నది. ఈరోజు మీకు ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నిశ్చయముగా మీకు తోడుగా ఉంటాడు. ఈ మంటి ఘటాల్లో మనకు ఒక ఐశ్వర్యం ఉంది. ఈ మంటి ఘటాల్లో ఆ ఐశ్వర్యం ఏంటి అంటే, మనం చూసినట్లయితే 7వ వచనంలో, దేవుని యొక్క బలాధిక్యం, దేవుని యొక్క శక్తి మన లోపల పనిచేస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనని బలవంతులుగా చేస్తుంది, మనని అన్క్వించబుల్గా చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, యేసును లేపినటువంటి దేవుని యందు మేము విశ్వాసం ఉంచాము. అందుకే ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అతనికి శ్రమలు వచ్చినప్పుడు, మరణమైపోతామేమో అనేటువంటి భయము తనకు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి ప్రతికూలతలు వచ్చినప్పుడు అతడు దేని మీద విశ్వాసం ఉంచాడో చెప్తున్నాడు. ఇక్కడ 9వ వచనంలో, మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగెను. అయినా అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఇక ముందుకును మమ్మల్ని తప్పించును. మృతులను లేపు క్రీస్తు యందే మేము విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. 9వ వచనంలో, మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదు మన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగెను. ఇక్కడ వాళ్ళు విశ్వసిస్తున్నారంట. శ్రమలో, ఆ కష్టకాలంలో, ఆ మరణ వేదనలో విశ్వాసం ఉంచుతున్నారు. ఏంటంటే దేవుడు నిశ్చయంగా మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు నిశ్చయంగా మమ్మల్ని కాపాడుతాడు. ప్రతిరోజు అరచేతుల్లో వారి ప్రాణాలను పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఆ ప్రతికూలతలన్నిట్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి ఆ అపోస్తలులందరినీ కూడా కాపాడి ఆయన యొక్క సువార్త నిమిత్తమే వారిని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు కూడా ఇలాగనే మాట్లాడాలి, నేను కూడా ఇలాగనే మాట్లాడాలి. మృతులను లేపేటువంటి దేవుడు నా దేవుడు, మారాను మధురంగా మార్చేటువంటి దేవుడు నా దేవుడు.
అదేవిధంగా లేని వాటిని ఉన్నట్టుగా మార్చే దేవుడు నా దేవుడు. అరణ్యములో ఆయన త్రోవ కలిగజేసే దేవుడు నా దేవుడు. ఎడారులో నదులు ప్రవహింపజేసేటువంటి దేవుడు నా దేవుడు. సమస్తమును సాధ్యపరచ శక్తిమంతుడు నా దేవుడు. నీటిని ద్రాక్షారసముగా మార్చేటువంటి దేవుడు నా దేవుడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచి ఇవ్వ శక్తి కలిగిన దేవుడు నా దేవుడు అని ఈ విధంగా మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని విశ్వాసంతో మనం మాట్లాడాలి. విశ్వాసంతో మనం మాట్లాడాలి. విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఎప్పుడైతే విశ్వాసంతో మనం మాట్లాడతామో అప్పుడు మనం బలం పొందుకుంటాం. అప్పుడు మనం ఆ మాట్లాడడం ద్వారా మళ్ళీ మనకు విశ్వాసం వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నట్టుగా మనం విశ్వసించినప్పుడు మాట్లాడతాం. మనం మాట్లాడడం మళ్ళీ మనం విన్నప్పుడు మళ్ళీ మనకు విశ్వాసం వస్తుంది. అలాగున మనం విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయనేది ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తాడు, ఆ వాక్యం ఎక్కడనో లేదు, మీ హృదయంలో మీ నోటును ఉన్నది అంటాడు. కాబట్టి మనము దేవుని వాక్యమును హృదయముతో విశ్వసించి నోటితో మనం మాట్లాడాలి. హృదయంతో మనం విశ్వసించి నోటితో మనం మాట్లాడాలి. యోసేపు ఏ విధంగానైతే దేవుని వాగ్దానములను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానములను విశ్వసించి తను నోటితో మాట్లాడాడు. అదేవిధంగా పౌలు విశ్వసించి తను మాట్లాడాడు. దావీదు విశ్వసించి మాట్లాడాడు. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాగ్దానములను విశ్వసించి మనం మాట్లాడాలి. మనం మంచి ఒప్పుకోలు చేయాలి. హల్లెలూయా. అప్పుడు మన నిరీక్షణ దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఒక మాట మనము ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు మనం ఏదైతే ఒప్పుకోలు చేసుకుంటామో దాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటాడని జ్ఞాపకం చేస్తాడు. మనము ఒకసారి 21వ వచనంలో మనం చూస్తే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉండాలి. కంప్లీట్ ఫెయిత్. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ద డౌట్. నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు దర్శిస్తాడు అని ఏ విధంగానైతే యోసేపు నిశ్చయముగానే మాట ఎంత అక్యురేట్గా ప్రాఫెసై చేసి ఉంటాడు. మీరు నిశ్చయముగా విడిపించబడతారని ఇక్కడ ఏ మాటనైతే ఇశ్రాయేలు ప్రజలకు తను విశ్వసించి మాట్లాడాడో అదే మాట చొప్పున దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. మీరు కూడా అట్లా మాట్లాడగలుగుతున్నారా? నిశ్చయముగా, ష్యూర్గా. ఎంత ష్యూరిటీ ఉంది మీరు మాట్లాడేటువంటి మాటలు. చాలాసార్లు డౌట్ ఉంటాయి, అవుతుందో కాదో, చేస్తాడో చేయడో. చాలాసార్లు మనకున్నటువంటి అవిశ్వాసం ద్వారానే ఎన్నిటినో దేవుడి నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకువానికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అంటాడు. ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఆయన నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం విశ్వసించాలి, నిశ్చయముగా విశ్వసించాలి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాకోబు పత్రికలో అందుకే అంటాడు 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉంటే వాడు సందేహింపక ఆయనను అడగాలంటాడు. ఒకవేళ సందేహిస్తే గాలి చేత ఎగరగొట్టబడిన అలల్లాగా వాడు ఉంటాడు. అట్టివాడు దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోడు అంటాడు. కాబట్టి మన లోపలికి సందేహం, అనుమానము, భయము, విచారము, పిరికితనము, అవుతుందో కాదో అన్న డౌట్ ఎప్పుడు వస్తుందంటే దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి విషయం మనకు అర్థం కానప్పుడు వస్తుంది. అందుకే ఆ మాటను ఏమంటాడు చూడండి ఇక్కడ 23వ వచనంలో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకోవాలి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ దేవుడు నమ్మకమైన వాడు, మాట తప్పేవాడు కాదు, అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. కాబట్టి
ఆ దేవుడు నిశ్చయంగా మాకు సహాయము చేస్తాడు, ఆ వాక్యాన్ని మాకు నెరవేర్చి ఇస్తాడనేటువంటి నిశ్చయత ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో మనం కలవరపడము. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ లోపలికి ఎన్ని కలవరాలు వస్తున్నాయి, ఎన్ని భయాలు వస్తున్నాయి, ఎన్ని అనుమానాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయంటే మీ విశ్వాసంలో ఎక్కడో ఒక లోపం ఉంది. అంత మాత్రమే కాదు, మీ మైండ్ను ఈ లోక సంబంధమైన వాటి చేత ఫీడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిస్థితులను బట్టి మీరు చలిస్తూ ఉన్నారు. అందుకే స్థిరమైనటువంటి విశ్వాసం మీ లోపలికి రాలేకపోతూ ఉంది. కాబట్టి మీరు ఎంత దేవుడు నమ్మదగిన వాడో అర్థం చేసుకుంటారో, ఎంత నమ్మకమైన వాడో అర్థం చేసుకుంటారో అంత నిశ్చయత మీకు వస్తుంది. యోసేపు అంత పసిగట్టాడు. 11 మంది మిగతా అన్నదమ్ములు మాట్లాడలేకపోయారు. కేవలం యోసేపు ఎందుకు మాట్లాడాడంటే, యోసేపుకు తెలుసు, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక పనలు నాకు నమస్కారం చేస్తూ ఉన్నాయి, నక్షత్రములు వచ్చి నాకు నమస్కారం చేస్తూ ఉన్నాయి అని ఏదైతే వాగ్దానం, ఏదైతే దర్శనం తన జీవితంలో నెరవేర్చబడము, దాని యొక్క నెరవేర్పు తను చూడడం ఎప్పుడైతే చూశాడో తను ఇంకా నిశ్చయతకు వచ్చేసాడు. నిశ్చయముగా ఆ రోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ విధంగానైతే వాగ్దానం చేశాడో దాన్ని దేవుడు నిశ్చయంగా మాకు ఇస్తాడు, మా పిల్లలకి ఇస్తాడు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి తను మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనలేదు నిశ్చలముగా పట్టుకుందాము. మన విశ్వాసమును కాపాడుకోవాలి. అదేవిధంగా మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని మీద మనం విశ్వాసం ఉంచాలి. మనం విశ్వసించిన దాన్ని మనం మాట్లాడాలి. మనం దేన్నైతే మాట్లాడుతున్నామో దాన్ని మనము విశ్వసించాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధికుడు కానే కాదు. నువ్వు నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుకుంటావు అనే వాగ్దానం సత్యం. అదేవిధంగా నువ్వు ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల పొందుతావన్న వాగ్దానం సత్యము. నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించబడతావన్న వాగ్దానం సత్యము. నేను నీకు తోడై ఉండి నేను నీకు చెప్పినదంతా కూడా నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్న చెప్పిన వాగ్దానం సత్యము. కాబట్టి ఈ విధంగా ఆయన చెప్పినటువంటి ప్రతి వాగ్దానములు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తులో అవును ఆమేనన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఎంత నమ్మకమైనటువంటి దేవుణ్ణి ఈరోజు మీరు కలిగి ఉన్నారు. ఆ వాగ్దానములన్నింటినీ గట్టిగా పట్టుకోవాలి. హ్యావ్ టు హోల్డ్ అంటు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాగ్దానములను గట్టిగా పట్టుకోవాలి. నిశ్చయమైనటువంటి మాట అది. మీ భవిష్యత్తు కొరకై దేవుడు వేస్తున్నటువంటి పునాది అది. దాని మీద మీ విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఏదో మనుషుడని మాట్లాడిపోతే, ఏదో మీ పక్కంటోడు వచ్చి మిమ్మల్ని మాట్లాడి, లేకపోతే మీ శత్రువు మీకు మాట్లాడిన మాటలు మీ యొక్క డెస్టినీని డిసైడ్ ఎప్పుడో చేయవు. The word that is coming out of the mouth of the Lord, that will stabilizes your life. అది మీ యొక్క జీవితాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి మనుషుడోడు అన్నాడని మీ జీవితం ఇట్లయిపోద్దని అట్లయిపోద్దని ఎవడోడో అన్న మాటలు మీరు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరున్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి ఇంకా నా జీవితం మారదు అని చెప్పేసి డిసైడ్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క క్షణం చాలు దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి. గాడ్ విల్ టర్న్ అరౌండ్ యువర్ లైఫ్ ఇన్ బ్లింక్ ఆఫ్ ఐ. మీ యొక్క కను మూసి కను తెరిచేటువంటి సమయం కల్లా మీ జీవిత పరిస్థితులను ఆయన మార్చేస్తాడు. దట్ మచ్ పవర్ దట్ ద లార్డ్ హ్యాస్. అంత గొప్ప శక్తి దేవునికి ఉన్నది. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా మీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు నిశ్చయంగా మీ యొక్క దురవస్థను చూసి ఉన్నాడు. ఆయన మీ యొక్క జీవితాన్ని మార్చడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు కృంగిపోవద్దు. మీరున్నటువంటి చెర నుంచి మీరు బయటకు వస్తారు. మీరున్నటువంటి శ్రమల నుంచి మీరు బయటకు వస్తారు. మీరున్నటువంటి బాధల నుంచి మీరు బయటకు వస్తారు. మీ నోటి నిండా నవ్వు ఉండేటువంటి రోజు మీకు రాబోతూ ఉంది. ఈరోజు మీరు అనారోగ్యంలో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, ఒంటరితనంలో ఉన్నారా, గొడ్రాలుగా మీరు ఉన్నారా, లేకపోతే వ్యాధుల చేత పీడించబడుతూ ఉన్నారా, శ్రమల చేత కొట్టబడి ఉన్నారా, దేవుడు మీ దురవస్థను చూసి ఉన్నాడు. ఆయన మీ యందు లక్ష్యం ఉంచి ఉన్నాడు. మిమ్మల్ని ఆయన విడిపిస్తానని చెప్పేసి ఈరోజు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడో, ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారు ఉన్నటువంటి శ్రమల నుంచి బయటకు తీసుకొచ్చాడో, అదేవిధంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగమును బట్టి, ఆయన మీ కొరకు అర్పించినటువంటి ప్రాణమును బట్టి, ఆ క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని బట్టి
ఆయన మిమ్మల్ని నిశ్చయంగా బయటకు తీసుకొస్తాడు. యు విల్ సింగ్ ఎ సాంగ్ ఆఫ్ డెలివరెన్స్. మీ యొక్క విడుదల విమోచన గీతాల్ని మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు పాడబోతున్నారు. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ వర్డ్ దట్ ఐఎమ్ డిక్లేరింగ్ బై ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకము చేత ఈ మాటను మీ మీద డిక్లేర్ చేస్తూ ఉన్నాను. యు విల్ సీ ద గుడ్ డేస్. మీరు మంచి రోజులను చూడబోతున్నారు. హల్లెలూయా. హ్యావ్ టు రైట్ దిస్ వర్డ్ అనే పేపర్. మీరు ఒక పేపర్ మీద దీన్ని రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ వేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ మాటలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడకపోతే నన్ను అడగండి. హ్యావ్ టు రైట్ డౌన్ దీస్ వర్డ్స్. ఈరోజు మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటన్నిటిని రాసి పెట్టుకోండి. అందులో నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకురాబోతున్నాడని ఈరోజు నాకుతో మాట్లాడాడు అని చెప్పేసి దాన్ని విశ్వసించండి. అదే మాట్లాడండి, దాన్నే మీరు నమ్మండి. నిశ్చయముగా దేవుడు మీకు సహాయం చేస్తాడనేది ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, అబ్రహాము కూడా అదే చేశాడంట, శారా కూడా అదే చేసిందంట. చూస్తే కనుక మనం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇది చాలా పవర్ఫుల్ సర్మన్ అండి. మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీరు చాలా శక్తిమంతులు అవుతారు. ఒకసారి మనం చూస్తే కనుక 4వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే కనుక 17వ వచనం నుంచి మనం చూస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడును అయిన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడినది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టే మనకు విశ్వాసం వస్తుంది. ఉట్టిగానే రమ్మంటే రాదు. మీరు ఏ వాగ్దానం లేకుండా, వాక్యం లేకుండా మీరు మాట్లాడి ఇది చెప్పండి అది చెప్పండి అంటే మీ ఓన్ మాటలు చెప్పమని నేను అనట్లేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే మీతో దేవుడు మాట్లాడాడో దాన్ని మాట్లాడమంటున్నాను. మీకు మీరుగా మాట్లాడుకుంటే ఏం రాదు. మీ యొక్క మాటలో శక్తి లేదు. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంటుంది, దేవుని యొక్క వాగ్దానంలో శక్తి ఉంటుంది, దేవుని యొక్క మాటలో పవర్ ఉంటుంది. మీ మాట మీద కాదు నేను అనేది. ఇక్కడ అందుకే అంటున్నాడు ఏంటంటే, నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి, ఒక మాటను బట్టే మనకు ఒక విశ్వాసము లేకపోతే నిరీక్షణ వస్తుంది. ఆ మాటను బట్టి ఏం చేశారంటే, తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఏం రానియలేదంట? అవిశ్వాసము రాలేదంట, సందేహము రానియలేదంట. ఎట్లాంటి పరిస్థితుల్లో అవిశ్వాసం వస్తుందండి? ఎట్లాంటి పరిస్థితుల్లో సందేహం వస్తుందంట? శరీరము మృతతుల్యం అయిపోతూ ఉంటే, ఓవైపు శారా యొక్క గర్భము మృతతుల్యమైపోయి ఉంటే, ఓవైపు అబ్రహాం యొక్క శరీరం మృతతుల్యం అయిపోతూ ఉంటే, ఒకవైపు తన యొక్క బలహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమాత్రము సందేహం రానియలేదంట, ఏమాత్రం అవిశ్వాసం రానియలేదంట. దేన్ని బట్టి ఆధారం చేసుకున్నాడు? దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకున్నాడు. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటకు మీ పరిస్థితులకు సంబంధమే ఉన్నట్టుగా అనిపించదు, అయినా మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హ్యావ్ టు ప్రొనౌన్స్ ద ఒరకిల్స్ ఆఫ్ గాడ్. దేవుడు మీకు ఇచ్చినటువంటి మాటను మీరు నమ్మి దాన్ని డిక్లేర్ చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. వెన్ యూ డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ డిక్లేర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ద థింగ్స్ విల్ హ్యాపెన్. అవి మీ జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని యొక్క దూతలు పనిచేస్తాయి. ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తుతుంది. ఆయన వాక్యమును నెరవేర్చేటువంటి బలశూరులైనటువంటి దూతలు ఉన్నాయి. అవి ఛార్జ్ తీసుకుంటాయి అవి చేయడానికి. సరే, ఇంకా మనం చూస్తే ఏం చేశాడంటే చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా బలం పొందుకున్నాడంట. అబ్రహాము తన శరీరము చూడలేదు కానీ వాగ్దానం చేసిన దేవుణ్ణి చూశాడు. ఈరోజు మీ పరిస్థితులను మీరు చూడొద్దు, దేవుణ్ణి చూడాలి. మీ పరిస్థితులను చూస్తే మీకు బలహీనత వస్తుంది, ధైర్యం ఉండదు, పిరికితనం వస్తుంది, భయం వస్తుంది, ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. కానీ దేవుణ్ణి చూసి మీరు మాట్లాడాలి, దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుణ్ణి చూసి మీరు మాట్లాడాలి. అందుకే దావీదు అంటాడు, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నా యుద్ధకు రాదు అంటాడు. కాబట్టి మీరు కూడా భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుణ్ణి బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. చూడండి, యోసేపు ఏ విధంగానైతే విశ్వాసంతో మాట్లాడాడో అదేవిధంగా మీరు విశ్వాసంతో మాట్లాడండి. దావీదు విశ్వాసంతో మాట్లాడాడు, పౌలు మాట్లాడాడు, భక్తులందరూ మాట్లాడారు. వాళ్ళ జీవితంలో దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పు ఆలస్యమైనా చూశారు. ఈరోజు మీరు కూడా మాట్లాడండి.
నమ్మండి. మీ యొక్క నమ్మిక చొప్పున దేవుడు మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దేన్నైతే నిశ్చయంగా నమ్మి మాట్లాడతారో దేవుడు దాన్ని చేయడానికి తప్పకుండా దానికి కట్టుబడి ఉంటాడు. కాబట్టి మీ లోపల ఇంక భయాలు, అవిశ్వాసము, పిరికితనము, సందేహము వీటి చోటివద్దు అని అంటే దేవుడిచ్చిన మాట వైపే చూడాలి. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడండి? తన శరీరాన్ని చూడలేదు, శారా యొక్క గర్భాన్ని చూడలేదు, పరిస్థితులను చూడలేదు, కానీ లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడే దేవుడు నా దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని దాన్ని చూసి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా తన బలం పొందుకున్నాడు. తనకు దేవుడు ఒక గొప్ప కుమారుని ఇస్సాకుని ఇచ్చాడు. ఆ ఇస్సాకులో నుంచి ఈరోజు ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలె గొప్ప సంతానాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిశ్చయము. ఆ మాటనే మీరు గుర్తుపెట్టుకోవాలి. సమస్యల్లో మీరు సమస్యలను చూడొద్దు, కానీ సమస్య కంటే గొప్పనైనటువంటి వాగ్దానంను మీరు ఆధారం చేసుకొని నిశ్చయముగా దేవుడి మాటను నెరవేరుస్తాడని మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ యొక్క విశ్వాసము డిక్లేర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని బట్టి ఆయన కార్యం చేస్తాడనేది ఈ సమయంలో నేను మీకు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మీరు మాట్లాడిన మాటను చూసి ఆయన దాన్ని పని చేయడానికి దిగి వచ్చినప్పుడు మీ జీవితం ఇంకా అట్లాగున ఉండదు. దేవుడు దర్శించినప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు దర్శించినప్పుడు మీ జీవితము ఆనంద సంతోషము గల యాత్ర అవుతుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడని ఈరోజు నేను విశ్వసించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి మనము చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలుకు ఈ సీక్రెట్ తెలుసు. కాబట్టి తను రాసిన ప్రతిసారి కూడా విశ్వాసంతో తను దేవుని యొక్క వాగ్దానం డిక్లేర్ చేస్తూ తను మాట్లాడుతూ ఉంటాడు. 5వ వచనం నుంచి మనం చదివితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ 2 వాగ్దానాలు, 2 వాక్యాలు ఉన్నాయి. ఏంటంటే, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఏముంది? వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువు నాకు సహాయకుడు కాబట్టి నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి పని ఇదే. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దాన్ని నమ్మి మంచి ధైర్యంతో, విశ్వాసంతో తను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇట్లాగున ఈ 5-6 వచనాల్లో రాయబడ్డట్టుగా మీరు కొన్ని వాక్యాలు కామెంట్లో రాయండి. దేవుడు నన్ను నిశ్చయముగా దర్శించబోతున్నాడు కాబట్టి నేను ఇంకా భయపడను. యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ఆయన నా కొరకు దెబ్బలు తిన్నాడు, నా రోగాలను ఆయన భరించాడు కాబట్టి నేను స్వస్థత నిశ్చయంగా పొందుకోబోతున్నాను. నా యొక్క కాడెంతటిని ఆయన విరగ్గొట్టాడు సిలువలో. యేసుక్రీస్తు ప్రభువు రక్తము కార్చి ఆయన నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నేను దేనికి బానిసను, దాసుడను కాదు అని మీరు ధైర్యంగా మాట్లాడండి. ఆ మాటలు మీరు రాయండి. ఇలాగున ఒక 10-15 రాసి పెట్టుకోండి. దాన్ని మీరు డిక్లేర్ చేయండి, దాన్ని మీరు అనౌన్స్ చేయండి, దాన్ని మీరు ప్రొఫెసై చేయండి, దాన్ని మీరు ప్రొఫెస్ చేయండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో ఆ కార్యములన్నీ కూడా జరిగిస్తాడనేది నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నన్నేమి చేయగలరు అని ఇక్కడ దేన్ని బట్టి అతడు ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయను అనే మాట పౌలు గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన అదే మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు నాతో వాగ్దానం చేశావు, నేను నన్నెన్నడూ విడిచిపెట్టనన్నావయ్యా, కాబట్టి నరమాత్రుడు నన్నేమి చేయలేడయ్యా, ఎవ్వడు నాకు హాని చేయలేడని తను ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఈరోజు ఒక పేపర్ పెన్ తీసుకోండి, ఒక 10, 12, 15 అట్లా రాసి పెట్టుకోండి. పైన ఒక వాగ్దానము, కింద మీరు మాట్లాడే మాట, పైన ఒక వాగ్దానము, కింద మీరు మాట్లాడే మాట. దేవుని వాగ్దానమును మీరు నిశ్చయముగా విశ్వసించి దాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో విశ్వాసం యొక్క స్థాయి పెరుగుతుంది. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి మీరు వెళ్తారు. ఆ యొక్క వాగ్దానములన్నిటి యొక్క నెరవేర్పును మీరు ఒక రోజు చూస్తారు. మీ జీవితంలో అవి నెరవేరకపోయినా మీ తరాల్లో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. మీరు విత్తేటువంటి ఆ వాక్యపు విత్తనములు, ఆ వాగ్దానం యొక్క విత్తనముల యొక్క ఫలాన్ని తప్పకుండా మీ వంశము, మీ యొక్క తరాలు చూస్తారనేది నేను ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను.
కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, మీకు వందనాలు. ఇంతవరకు నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు, మీరు మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండే దేవుడు. దేవ, ఈ రోజునైనా ఎవరెవరైతే తండ్రి మీ వాక్యం ద్వారా దర్శించబడ్డారో, మీ యొక్క వాక్యం ఎవరైతే విని తన విశ్వాసముతో దాన్ని ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి జీవితాల్లో మీరు ఆ కార్యములను జరిగించండి. యోసేపు నాయన నిశ్చయముగా మిమ్మల్ని ఆయన చూడవస్తాడు అని తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని తను దర్శించి తన యొక్క చివరి దినాల్లో తను మాట్లాడాడు. అదేవిధంగా నేను ఈరోజు కూడా ప్రభువా, ఎవరెవరైతే విశ్వాసంతో మాట్లాడుతున్నారో వారందరి జీవితాలను మీరు దర్శించండి. వారున్న దురవస్థను, వారున్నటువంటి దీనస్థితిని ప్రభువా మీరు చూస్తున్నారు. వారిని దర్శిస్తారయ్యా, వారిని విజిట్ చేస్తారు నాయన. తండ్రి, మీరు నిశ్చయముగా వారిని దర్శించండి. వారి ఇబ్బందుల కొలిమిలో ఉన్నారయ్యా, శ్రమల కొలిమిలో ఉన్నారు తండ్రి. అందులో నుంచి వారిని బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. ఎటు పోయినను ఇరికించబడు వారము కాము అంటున్నాడు. అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయం లేని వారము కాము అంటున్నాడయ్యా. తరమబడుచున్నను ఆ యొక్క ఆదరణ లేని వారము కాము అంటున్నాడయ్యా. కాబట్టి తండ్రి, మీరు ప్రతి సమయంలో కూడా మీరు తోడుగా ఉంటారు, మీ యొక్క బలాధిక్యమును చూపిస్తారని చెప్పేసి ఇంతవరకు కూడా మాట్లాడి ఉన్నారయ్యా. తను ఎవరెవరైతే వాక్యం ద్వారా దర్శించబడ్డారో వారందరి హృదయంలో మీరు స్థిరపరచమని, ఒక గొప్ప నిశ్చయత వారికి అనుగ్రహించమని, ఏవేవైతే తండ్రి మాటలు వాళ్ళు రాసి పెట్టుకుంటున్నారో అవి తను మాట్లాడుతున్నారో వారి జీవితంలో కార్యములన్నీ కూడా జరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు 10 లేకపోతే 15 మీరు రాసి పెట్టుకోండి. ఇందాక మనము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు ఏ విధంగా అయితే ఎగ్జాంపుల్ ఉందో ఆ వాక్యము ప్రకారము మీరు ఒక 10, ఒక 15 రాసి పెట్టుకోండి. ప్రతిరోజు కూడా చెప్పండి. ఉదయం సాయంత్రం మాట్లాడండి, నమ్మండి, ధ్యానించండి, ఒక నిశ్చయత తెచ్చి పెట్టుకోండి. ఆ రోజు అబ్రహాము విశ్వాసం ద్వారా ఏ విధంగానైతే బలము పొందుకున్నాడో మీరు మాట్లాడడం ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. మీరు విశ్వసించి మాట్లాడడం ద్వారా మళ్ళీ విశ్వాసం వస్తుంది. అలాగున్న విశ్వాసములు అభివృద్ధి పొంది 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 ఒకరోజు కాడులన్నీ విరిగిపోతాయి, కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుడు నిశ్చయంగా మీరు రాసిపెట్టిన ప్రతి దాన్ని నెరవేరుస్తాడు. దట్ మచ్ పవర్ఫుల్ మై లార్డ్ ఈస్. దేవుడు ఈరోజు అంత శక్తిమంతుడు, నేను విశ్వసించేటువంటి దేవుడు అంత శక్తిమంతుడు అని చెప్పేసి నేను విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి దేవుడి వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.